హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అన్నమాట. అండ్ ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఈ వ్లాగ్ షూట్ చేసి కూడా చాలా డేస్ అయిపోతుంది. మా ఆయన బర్త్డే రోజే అనమాట. ఆ రోజు ఇంట్లో మళ్ళీ నాకైతే బోనాలు చేసినాను. ఆ రోజు అంతా ఎక్స్ప్లెయిన్ చేసినాను. బట్ మా వాడు సాంగ్స్ పెట్టేసరికి ఆ సాంగ్స్ అన్నీ ఇలా రికార్డ్ అయినాయి అనమాట. అందుకే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఉపవాసం అంటే మా సైడ్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ పొద్దున స్నానం చేసినాక మళ్ళీ తినాలి, మళ్ళీ తిన్నాక మళ్ళీ స్నానం చేయాలన్నమాట. అట్లా చేస్తారు. అండ్ రోజంతా ఇట్లా ఉపవాసం లాగానైతే ఏముండరు అనమాట. మా పెద్దలు చేసినట్టు ఇక్కడ మేము కూడా ఫాలో అవుతున్నాం. ఇదైతే మల్లన గద్దె అన్నమాట. మనము సంవత్సరంలో 2 సార్లునైతే ఇది మంచిగా అలికి పోదించుకుంటారు అనమాట. అండ్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. మా అమ్మ వాళ్ళకైతే మల్లన గద్దె లేదు, అండ్ మాకైతే ఉందన్నమాట. దీన్ని సిమెంట్ తోటి కూడా ఇట్లా వేయించుకుంటారు అనమాట, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే. బట్ మాకైతే ఇదైతే మట్టిదే అన్నమాట గద్దె. నేను పోదించినప్పుడల్లా పెండతోటి మంచిగా అలికి ఇట్లా మంచిగా నిండుగా పొట్లు అయితే పెట్టుకుంటాను అనమాట. అండ్ ఇప్పుడే నేనైతే స్టార్ట్ చేసిన. బోనాలు కూడా అయిపోయినాయి, 2 బోనాలు అయితే చేసేసిన. బట్ ఇక అంతగా అడిగినామన్నమాట. నిన్న దేవుని రూమ్లోకి రాలేదు, నిన్న ఓన్లీ ఇల్లు మొత్తం కడిగేసినాము. ఈరోజైతే దేవుని రూమ్ అంతా కడిగేసినాం అనమాట. ఇక అందుకే గద్దె కూడా మంచిగా పచ్చిగా అయిపోయింది. ఇప్పుడు పెండతోటి అయితే అల్లికి మంచిగా నిండుగా పూదిస్తాను అనమాట. గద్దె పూరించిన తర్వాత బోనాలు అయితే పూజిస్తాం. అండ్ ఇట్లా పెండతో అయితే మొత్తం అలుక్కోవాలన్నమాట. అలికి సేమ్ చెప్పాను కదా, ఉపవాసం అంటే తిన్నాక మళ్ళీ స్నానం చేసి, అంటే మామూలుగా మనం డైలీ వేసుకునే బట్టలు కాకుండా ఇట్లా మనం ఈ పూజ చేసినప్పుడల్లా ఒక డ్రెస్ పక్కనకి పెట్టుకోవాలన్నమాట. అదే డ్రెస్ యూజ్ చేయాలి మళ్ళీ. అంటే మామూలుగా డైలీ వేసుకునేవి వేసుకోవద్దు అనమాట. అందుకని చెప్పేసి నేను ఓన్లీ దేవుని బోనాలు చేసిన రోజు అదే శారీ కట్టుకుంటా, అందుకని చెప్పేసి మళ్ళీ అదే కట్టుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పెండతోటి మంచిగా నీట్గా అలికిన, ఏమంతా గుడ్డి గుడ్డి లేకుండా నీట్గా అలుక్కున్నాను అనమాట. అలికిన తర్వాత ఇది పూతగంధం అని చెప్పి అంటారనమాట. పసుపులో పాలు, ఆవు పాలు, పచ్చిపాలే, పాలు, వాటర్ అయితే మంచిగా ఇట్లా కలుపుకొని గద్దెకి మంచిగా నీట్గా అంతా రుద్దాలన్నమాట. అండ్ మంచిగా కనబడుతుంది పచ్చగా. ఫస్ట్ పెండతోటి అలికిన తర్వాత ఇట్లా పూతగంధం అయితే వేయాలన్నమాట గద్దెకు మంచిగా నీట్గా, ఏమంతా గుడ్డి గుడ్డి లేకుండా. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. ఒక్కొక్కరేమో పొద్దున్న నుంచి అంటే దేవుని పూజ అయిపోయేదాకా ఏం తినరన్నమాట. బట్ మా పెద్దోళ్ళు చేసినట్టు మేము చేయాలి కదా, వాళ్ళ అత్తలు అట్లే చేసిరట. అండ్ మా వాళ్ళు కూడా అట్లనే చేసిరనమాట. ఇంకా అందుకే మేము కూడా అదే ఫాలో అవుతున్నాము. అండ్ చాలా పని ఉంటుందండి నిజంగా. ఎప్పుడు అంటే తొందరగా స్టార్ట్ చేద్దాము మనము 4-5 అట్లా కంప్లీట్ చేసుకుందాం అని అంటే, ఎప్పుడు మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసినా ఆ టైం అయితే అస్సలు అవ్వదు. మ్యాక్సిమం 6:30-7కి అప్పుడు కంప్లీట్ అయిపోతుంది. అసలే ఈరోజు నేను చాలా లేట్గా అంటే లేట్గా స్టార్ట్ చేసిన. ఎప్పుడైనా 11-12కి అట్లా స్టార్ట్ చేసేదాన్ని. ఈ ఇయర్ వచ్చేసి అయితే 2:30 అట్లా అయిపోయింది అనమాట. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు అష్టం ఉండే, అందుకని చెప్పేసి ఇంకా 2కి అట్లా కంప్లీట్ అయిపోతుంది అష్టం అని చెప్పేసి. మళ్ళీ టైం లేదు మాకు. అండ్ ఇంట్లో కూడా పడాలి కదా అని చెప్పేసి మాకు రోజులు సెట్ అవ్వట్లేదు. అందుకని చెప్పేసి అయితే ఇంకా అదే రోజు పెట్టినాం అనమాట. అయ్యగారు వాళ్ళని కూడా అడిగినాము. మామూలుగా అయిపోతుంది కదా, అష్టం అయిపోతుంది, 2 గంటలకు అట్లా పెట్టుకోవచ్చు అంటే ఇంకా స్టార్ట్ చేసినాను అనమాట నేను. అండ్ 2:30-3 అట్లా అయిందనమాట నేను స్టార్ట్ చేసేసరికి. అందుకే చాలా లేట్ అయిపోయింది. మాది అయిపోయేసరికి 8:30-9 అట్లా అయిందనమాట. మళ్ళీ మా నాన్న వాళ్ళు వచ్చి బోనం జల్లిచ్చేసరికి అప్పటికి 10 అయింది. అండ్ అదే రోజు మా ఆయన బర్త్డే కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా నీట్గా అలికినాను అనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ పసుబొట్లు, తర్వాత కుంకుమ పుట్లు అనమాట. మొత్తం నిండు పూదియాలి అసలు గద్దె ఏం కనబడకుండా. చదువు ఇప్పుడైతే పూదిద్దాం. ఇల్లు క్లీనింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. గొంతు ఇన్ఫెక్షను ఇప్పటికి చాలా రోజులు అయిపోతుంది. అసలు 20 డేస్కి అట్లా అయిపోతుంది.
ఇంకా సెట్ అవ్వట్లేదు. ఇంకా జలుబు ఎక్కువనే అయితుంది కానీ తక్కువ అస్సలు అవ్వట్లేదు. గొంతు కూడా అస్సలు సెట్ కావట్లేదు. ఈ వెదర్‌కు అర్థం కావట్లేదు. అసలు అప్పటినుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే ఇంక అప్పుడు ఇల్లు ఇట్లా దులపడం అది ఇది డస్ట్ క్లీనింగ్ అంతా ఉంటది కదా! డస్ట్ ఇట్లా ఫామ్ అయ్యి ఏమన్నా అట్లా అయిందేమో అని చెప్పేసి అని అనుకున్నా కానీ అసలు ఇంకా తగ్గట్లేదు. అండ్ ఇక్కడొచ్చేసి అయితే ఇంక బొట్లయితే స్టార్ట్ చేసినాననమాట. నిజంగా మనకు ఫస్టే ఏది రాదు. మనం పుట్టగానే ఎంబడే నడవం కదా! ఏదైనా నేర్చుకుంటా అంటేనే వస్తది. స్టార్టింగ్‌లో మాకైతే దేవుడినిచ్చినప్పుడు చాలా అంటే చాలా ఏడుపొచ్చేసింది నాకు. స్టార్టింగ్‌లో నాకస్సలు పూదీయ రాకపోతుండే. అట్లట్లనే నేర్చుకున్నా. అండ్ సెకండ్ టైం కూడా సరిగ్గా రాలేదు. ఇంక థర్డ్ టైం అయితే మంచిగా కొంచెం నిదానంగా, నిమ్మలంగా పూదిచ్చినాననమాట. ఇప్పుడు కూడా కొంచెం అట్లట్లనే ఏది అంత పర్ఫెక్ట్ రాదు కదా! మనం చేస్తా ఉంటేనే అది కూడా వస్తా ఉంటది. ఇగ రాదన్న పని రాజ్య పని. అండ్ ఎంతైనా ఇట్లాంటి కొంచెం పెద్ద పెద్ద బాధ్యతల్లాగా అనిపిస్తది. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇవన్నీ లేకుండే. బట్ ఇక్కడ వచ్చినంక అప్పుడు అందరికీ అంటే మా అక్క వాళ్ళకి, మాకు అందరికీ ఒక దగ్గరే ఉండే అనమాట. అప్పుడేందంటే ఇంక అందరం ఒక దగ్గర ఉండి చేసుకునేటోళ్ళము. బట్ ఇగ ఎవరిది వాళ్ళు అయిపోయినంక కొంచెం ఇగ చేసుకోవాలంటే ఇబ్బంది అయితది. గొడవల వల్ల ఇంక ఎవరిది వాళ్ళైతే ఇట్లా తీసేసుకున్నాం అనమాట. ఏది తెలవకున్నా ఇక దేవుడి మీద భారమేసి మనకు వచ్చినట్టు చేసుకోవాలి ఇంక అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా నిండుగా పూజించేసిన. అండ్ పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టినాను అనమాట. అండ్ మా వాళ్ళు ఒగ్గు పూజారులే కాబట్టి ఏదైనా తెలియకపోయినా కూడా చెప్తా ఉంటారు. అండ్ నేను కూడా ఇక వాళ్ళని ఫాలో అవుతూ ఉంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫాస్ట్గానే చేసుకుంటున్నా ఈ మధ్య. స్టార్టింగ్లో కొంచెం భయం అయ్యేది గద్దె పూదియాలన్నా కొంచెం నిమ్మలంగా నిదానంగా చేసేదాన్ని. అప్పుడు మా కన్నయ్య ఇంకా చిన్నోడు. నేను ప్రెగ్నెంట్ టైంలో కూడా 9 మంత్స్ ప్రెగ్నెంట్ అప్పుడు మా ఆయన పూదిచ్చిండు అనమాట. పాపం తను ఫస్ట్ టైమే చెప్తా అంటే పూదిచ్చిండు. అండ్ నేను 5 మంత్స్ అప్పుడు పూదిచ్చిన. అంటే ఇంకా 1 ఇయర్‌లోనే ఒకటి శ్రావణంలో పూదిస్తాం మళ్ళా. ఒకసారేమో సంక్రాంతికనమాట. ఈ 2 సార్లు పూజిస్తా ఉంటాం. ఇక్కడ స్వస్తికి అయితే సరిగ్గా రాలేదు. ట్రై చేసినాను కానీ సరిగ్గా రాలే అన్నమాట. అండ్ ఇక్కడైతే గద్దె పని అయిపోతే మంచిగా రిలాక్స్ అనిపిస్తది. అదేంటో ఇంట్లో బోనాలు చేసినప్పటి నుంచి ఇంగా దేవునిలో అదొక కళలాగా అనిపిస్తా ఉంటది. ఇన్ని రోజులు ఈ ఫీలింగ్ ఉండకపోయేది. ఇంట్లోకి ఎప్పుడంటే దేవుడు వచ్చిండో ఇంక అప్పటినుంచి అవి వేరే వైబ్స్ అంటే ఇట్లా దేవుని పెట్టుకున్న రోజు నుంచి ఇంకా మంచిగా అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో. ఏదో మంచి ఎనర్జీ అసలు మనిషికి కూడా దేవుని ఇంట్లో పోతే నిమ్మలంగా ప్రశాంతంగా అల్లనే కూర్చోవాలనిపిస్తుంది అనమాట. అట్లుంటుంది దేవుని పెడితే సగం టెన్షన్ ఫ్రీ అయిపోతుంది. ఇంట్లో మల్లన్న బోనాలు చేస్తే సగం టెన్షన్ ఫ్రీ అయిపోతుంది. మళ్ళీ చేసుకునేది మనమే కదా. మళ్ళీ మంత్లీ పీరియడ్స్ పడవచ్చు పడకపోవచ్చు. అండ్ మళ్ళీ ఈ బోనాలు అస్సలు స్కిప్ కావద్దు. ఖచ్చితంగా ఆ రోజులలోనే చెయ్యాలి. ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అందుకే టెన్షన్ అవుతూ ఉంటుంది అయిపోయేదాకా. ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా కంప్లీట్ అయిపోయిందనమాట. గద్దె అయితే పూదియడము ఇట్లా చుట్టూ అయితే మంచిగా అలికి ఇట్లా అంటే అలకడం అంటే మంచిగా పసుపు రాసుకొని చుట్టూ ఇట్లా ముగ్గు అయితే పెట్టుకోవాలన్నమాట. ఎంత నిండుగా అలంకరిస్తే అంత మంచిదన్నమాట. అండ్ ఇంకా నాకు సరిగ్గా రావట్లేదు అసలు పూదియడము. అండ్ కొంచెం ఇంకా మనకు ఒక్కసారి ఏదైనా రాదు కదా. ఇంకా పర్ఫెక్ట్ అని అనుకుంటున్నా నేనైతే. నాకు సరిగ్గా రానే రాదు. మాకేముంది మాకు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇట్లా మల్లన్న బోనాలు ఏం లేవు. ఎప్పుడన్నా పూదియాలనుకుంటే ఇక బోనాలు తప్పితే ఏం ఉండవు అన్నమాట. అండ్ ఈడ కూడా ఎప్పుడో ఒకసారి అంటే పొత్తులు ఉన్నప్పుడు మేము బోధించేటోళ్ళం కాదు. ఓన్లీ బోనాల పండుగ వస్తే ఇక బోనం ఒక్కటి పూదియడమే. అంత పర్ఫెక్ట్ అయితే రాదు నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మంచిగా పూదియడం అయితే అయిపోయిందన్నమాట. ఏదైనా నేర్చుకుంటా అంటేనే వస్తుంది. అండ్ ఇప్పుడైతే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ అని అనుకుంటున్నాం. ఇంకొక 2-3 సార్లు చేస్తూ ఉంటే ఇంకా అదే మనకి అర్థమైపోతుంది. పర్ఫెక్ట్ అయిపోతూ ఉంటాం. బొట్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది నాకు ఎట్లా పెట్టాలి ఏం కథ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు కొంచెం ఓకే ఇంకా అంటే పెట్టే లైన్ వైజ్గా మనకు పెడతా అంటే కూడా ఇట్లా ఐడియాస్ అనేసి వస్తూ ఉంటాయి కదా. అండ్ ఇట్లా అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ మళ్ళీ అంటే మనం ఇప్పుడు ఈ గద్దె పైన ఉన్న కుండలు ఉంటాయి చిన్న చిన్న కుండలు ముంతలు అవి కూడా అన్నీ నీట్గా పూదించుకోవాలన్నమాట. వాటికి కూడా మళ్ళీ పూత గంధం వేయాలి.
పూజించి ఇట్లా పెట్టుకోవాలన్నమాట. అండ్ ఇంట్లో మనకి ఏ ఫొటోస్ ఉన్నా ఫొటోస్ అన్నీ నీట్గా కడిగి పూజించుకోవాలన్నమాట. ఫొటోస్ అన్నీ అంటే మనకు ఇక పాత ఏమి ఉండకుండా ఫొటోస్ అన్నీ నీట్గా కడిగి ఇట్లా బొట్లు అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే ఇక్కడ పైన ఇక అంత గద్దె మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది వచ్చేసేమో పూతగంధం అనమాట. అంటే పసుపు, పచ్చిపాలు, నీళ్ళు అనమాట. అవి కలుపుకొని గద్దె వెనకాల మంచిగా ఇట్లా వేసుకోవాలన్నమాట. మా అన్న వాళ్ళు పొప్పడ అంటారు. మంచిగా ఇట్లా మల్లన్న విగ్రహాలు అట్లా అంటే గీస్తూ ఉంటారు అన్నమాట. మల్లన్న పటము అంటే ఎల్లమ్మ పట్నాలు అయితే ఎల్లమ్మ అట్లా గీస్తూ ఉంటారనమాట. అండ్ ట్రై చేయాలి ఒకసారి అన్న వాళ్ళని గీయమని చెప్పాలి. అండ్ పట్నాలు ఇంకేయలేదు, మేము పెద్ద పట్నాలు వేసుకోలేదు. ఒక్కసారి దేవుని తెచ్చుకున్నాక ఇంట్లో గద్దె పట్నం వేసుకున్నాం అన్నమాట. అంతే, ఇంకా పెద్ద పట్నాలు అయితే ఏమి వేయలేదు. 5 ఇయర్స్కి ఒకసారి అట్లా వేసుకుంటారు కదా, ఇంకా మాకైతే 5 ఇయర్స్ కాలేదు, 4 నడుస్తున్నాయి. ఇక మేము కూడా వేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇట్లా పూతగంధం అయితే వేస్తున్నాను అనమాట. అప్పటి నుంచి కూడా పూతగంధమే. పట్నాలు వేసుకుంటే మా అన్న వాళ్ళని వేయమనాలి మంచిగా ఇట్లా మల్లన్నది. ఇంకా అది వేసుకుంటే ఇంకా ఓకే, చెడిపోయాల్సిన అవసరం లేదు. మంచిగా అట్లా పటం ఉండనిచ్చుకొని మనం గద్దె ఊదించుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మంచి ఇట్లా పూతగంధం అయితే వేస్తున్నాను అనమాట. నేను కూడా ఇది అస్సలు రాకపోతుండే ఫస్ట్. అండ్ అట్లా ఊకే గోడల మీద వేసి ట్రై చేసినాను అన్నమాట. అప్పుడే వచ్చింది మంచిగా. ఇప్పుడు కొంచెం మంచిగా పర్ఫెక్ట్ అయింది. ఇక్కడ వచ్చేసి అయితే ఆల్మోస్ట్ నేను విగ్రహాలు అన్నీ చిన్న చిన్న ముంతలు అవన్నీ గద్దె మీద పెట్టేటి అన్నీ సర్దేసుకున్నాను అనమాట. మా చిన్నగానికి అప్పుడే ఫుల్ యాస్ట్ వచ్చింది ఇంకా వీడియో తీయాలంటే. అస్సలు తీయలేదనమాట. నాకు ఇట్లనే ఊకే డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు మా పిల్లలు. తీస్తారు ఇక తీయరు అనమాట. ఊకే ఒర్రిస్తూ ఉంటారు. మనం పూజ చేసేటప్పుడు ఎక్కువసేపు అంటే మాట్లాడొద్దు కదా, మన తుప్పీర్లన్నీ మీద పడతాయి అన్నట్టు ఇట్లా మాట్లాడొద్దు అనమాట. ఇంకా వాళ్ళు ఏమో ఊకే వర్రిస్తూ ఉంటారు అనమాట. ఆల్మోస్ట్ అంతా ఇంకా దేవుణ్ణి పాలల్లా కడుక్కోవాలన్నమాట. ఫస్ట్ 5 బాయిల నీళ్ళు, అంటే అప్పుడు బాయిలో తెచ్చుకునేరు, ఇప్పుడు అన్ని బోర్లే కాబట్టి ఒక 5 బోర్ల వాటర్ అయితే తీసుకొచ్చుకోవాలన్నమాట. తీసుకొచ్చుకొని 5 రకాల పత్తిర్లు కూడా వేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ నేను బోనాలు ఊదిచ్చిన, చిన్న చిన్న ముంతలు అన్నీ ఊదిచ్చినాను అనమాట. శూలాలు ఊదించుకోవాలి, మంచిగా ఇట్లా అలంకరించుకోవాలన్నమాట. అండ్ నాన్న వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ. అండ్ ఎల్లమ్మను ఊదించుకోవాలి, సమ్మక్క ఊదించుకోవాలి, అన్నీ చేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా పని ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా కొబ్బరికాయలు అయితే కొడుతున్నాం అన్నమాట. ఇంకా కొబ్బరి తీర మామిడి పళ్ళు అరుస్తుంది దేవాయ్యా సాధులు సన్నాసులు వకీలు పక్కీలు అయినా మీ మఠం ఏదైనా నీ పూజ చేయాలవుతుంది దేవాయ్యా. బోనాలు చెల్లియడం అయితే అయిపోయింది అనమాట. అందరు దేవుళ్ళకు మళ్ళీ కొబ్బరికాయలు కొట్టుకోవాలన్నమాట. ఎవరికి అస్సలు మర్చిపోయి కూడా మిస్ కావద్దు. అదే రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా కొట్టుకోవచ్చు. మాకు లేట్ అయిపోయిందని చెప్పేసి మేము ఉప్పలమ్మ దగ్గర కొట్టలే, మళ్ళీ నెక్స్ట్ డే అయితే వెళ్ళి కొట్టేసి వచ్చినాము. అండ్ ఇక్కడ వచ్చేసేమో మా పెద్దోడు ఇక్కడ అన్నారం దేవునికి అయితే కొడుతుండే అనమాట. అండ్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో షూట్ చేసుకోవాలనుకుంటే పిల్లలు డిసప్పాయింట్ చేసేస్తూ ఉంటారు. అయినా కొంచెం చేసినా ఏమైనా మళ్ళీ మిస్ అయితే ఖచ్చితంగా మళ్ళీ నెక్స్ట్ టైం బోధించినప్పుడు మంచిగా వ్లాగ్ అయితే షూట్ చేసుకుంటా. అండ్ ట్రైపోడ్ కూడా కొనుక్కున్నాను అన్నమాట. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకేమన్నా ఎక్స్ప్లెనేషన్లో కొంచెం ఏదన్నా మిస్ అయినా ఏమన్నా మర్చిపోయినా నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ చెప్పడం మర్చిపోయినా, లాస్ట్కు ఇక్కడ పళ్ళు పెట్టిన తర్వాత ఆ పడి అయితే అంటే ఇంట్లో తినాలన్నమాట. తర్వాత పడి వచ్చేసి అయితే మా ఆయన తింటాడు అన్నమాట. మళ్ళీ ఇంకా అంటే అలా వచ్చిన వాళ్ళకు మనిషి కొంచెం ఖచ్చితంగా ఇట్లా ప్రసాదం అయితే పెట్టి ఇవ్వాలి, బెల్లన్నము. అండ్ చూడండి, ఇదే మా బోనాలు అయితే ఇట్లా కంప్లీట్ అయిపోయినాయి అన్నమాట. అండ్ మీరందరూ ఇట్లానే చేసుకుంటారా, ఇలానే ఒక పొద్దు ఉంటారా అనేది అయితే నాకు మర్చిపోకుండా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏమన్నా మర్చిపోయి మిస్ ఉన్నా, ఏదన్నా మిస్టేక్స్ ఉన్నా అండ్ నాకైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే బోనంలోకి ఖచ్చితంగా వంకాయ అండ్ చిక్కుడుకాయ టమాటా ఇట్లా కర్రీ చేస్తామన్నమాట. కర్రీ అంటే మనకు మాలు మసాలాలు ఇవేమి వేయద్దు, ఓన్లీ పసుపు, ఉప్పు, నూనె అన్నమాట. అన్నీ ఒక దాంట్లో ఉంచి పెట్టి ఇట్లా వండి పెడతాం అన్నమాట.